వెల్కమ్ బ్యాక్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద తగ్గుతుంది. 14 గేట్ల 5 అడుగుల మేర పైకెత్తి 1.09 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రస్తుతం 1.5 లక్షల క్యూసెక్లుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 305.6 టీఎంసీలుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద తగ్గుతుంది. 14 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 1.09 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు క్రమక్రమంగా వరద తగ్గుతూ వస్తుంది. నిన్న 3 లక్షలకు పైగా ఇంట్లో వచ్చింది. ఈ రోజు 1 లక్షకు పైగా మాత్రమే ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో 12 గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేశారు. నిన్న 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేసినటువంటి అధికారులు 12 గేట్లను క్లోజ్ చేసి మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,09,438 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో 1,52,723 క్యూసెక్ల ఇంట్లో వస్తా ఉంది. అంటే వచ్చిన ఇన్ఫ్లో మొత్తం కూడా దిగువకు వదిలేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 583 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 305 టీఎంసీలకు చేరింది. అయితే గంటకు ఇంకా వరద ఉధృతి మాత్రం కొంత తగ్గుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచిన 15 రోజులుగా కూడా 3 లక్షలకు పైగా ఇంట్లో వచ్చినటువంటి ప్రాజెక్టుకు ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి కూడా ఇంట్లో తగ్గుతా ఉంది. ఇదే ఇంట్లో కనుక ఇంకా మరింత తగ్గుతా గేట్స్ కూడా మొత్తం కూడా మూసివేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ వరద ఉధృతి నిన్న మొన్న మాదిరిగా కూడా 3 లక్షల ఇన్ఫ్లో వస్తే కనుక మిగతా అంటే టోటల్ గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కూడా ఇటు గేట్లు క్లోజ్ చేయడం తెరవడానికి కూడా సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. వరలక్ష్మి.